రాజ్యంలో ఒక మంచి గొప్ప మహారాజు ఉన్నారండి, మంచి పరిపాలకులు. అయితే ఆయనకు వయసు మీద పడడంతో ఆయనకు కొడుకు యువరాజు ఆయనకు రాజ్య పగ్గాలు అందియాలంటే ఆయనకు సకల విద్యలు రావాలని చెప్పి మహారాజు మహామంత్రిని ఏమని చెప్పారంటే, సకల విద్యలు మా కుమారునికి నేర్పించి తీసుకురమ్మని ఆయనకు పట్టణం నుంచి గ్రామం నుంచి అడవిలకు పంపించడం జరిగింది. అదే అడవిలో ఒక వేటగాడు ఉండేవాడండి. ఏ రోజుకు ఆ రోజుకు ఆ వేటను చేస్తే కానీ అతనికి రోజు గడవని పరిస్థితిలో ఆయన ఉండడం, ఆ విధంగా బతుకుతున్నాడు. అయితే అక్కడ అనుకోకుండా యువరాజు వాళ్ళు ఆ వేటలో భాగంగా అనుకోకుండా పులి వచ్చి పడింది. ఆ పులి అదుపు తప్పి ఈయన వేసిన బాణాన్ని కూడా అదుపు తప్పడంతో ఆ మహారాజు కొడుకున్నటువంటి యువరాజుకి ప్రమాదం సంభవించి అతను ప్రాణాల మీదకి వచ్చింది. అయితే ఆ పక్కన ఉన్న వేటగాడు, అదే గ్రామానికి చెందిన ఇంకో వేటగాడు, అదే పట్టణానికి చెందిన వీళ్ళ దగ్గర వ్యాపారస్తుడు, ఆ ముగ్గురు కలిసి ఒక దారిని నడిచి వస్తుండగా ఒక పెద్ద కేకలు వినిపించింది. ఆ కేక విని ఎవరో అరుస్తున్నారు, ఏంటో వెళ్ళి చూద్దామని చెప్పి పరిగెత్తి వెళ్ళగా అక్కడ ఉన్న మనుషులందరూ వీళ్ళ వెనకాల ఉన్న సైన్యం చెల్లా చెదిరి అందరూ పారిపోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురు కూడా వెళ్ళారు. ఈ ముగ్గురులో ఇద్దరు దాక్కున్నారు. ఆ వేటగాడు తన ప్రాణాన్ని తెగించి ఆయన ముందుకు తీసుకొచ్చి ఆ పులిని హతమార్చాడు. హతమార్చిన తర్వాత ఎవరా ఏంటని చూస్తే ఒక యువరాజు, వాళ్ళ ఒక మహామంత్రి, సైనికులు వీళ్ళందరూ దగ్గర రావడం జరిగింది. జరిగిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదాన్ని కాపాడినందుకు మా మహారాజు దగ్గర నేను తీసుకెళ్తాను, మీకు కావాల్సిన బహుమతులు మహారాజు గారు ఇస్తారు అని చెప్పి వీళ్ళ ముగ్గురిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ ముగ్గురిని తీసుకెళ్ళి మహారాజు ముందు పెడితే ఆ ముగ్గురు పట్టణంలో ఉండేవాళ్ళు ఏమని చెప్పారంటే, నాకు కొన్ని వరహాలు కావాలి, ఏం కావాలో కోరుకోమని రాజుగారు చెప్తే, ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఈయన కొన్ని వరహాలు కోరుకున్నాడు. పట్టణంలో గ్రామంలో వచ్చేసరికి నాకు కొంత డబ్బుగా కొన్ని నాణ్యాలు కావాలని చెప్పి ఈయన తీసుకోవడం జరిగింది. ఇతను అడవిలో ఉండేవాడు. ఇతను అడిగితే, నీకేం కావాలి నువ్వు కూడా చెప్పమని చెప్పి అడిగితే ఈయన ఏమన్నాడు, మహారాజు గారు మా ఇంటికి భోజనానికి రావాలని చెప్పి ఈయన అడగడం జరిగింది. ఈయనకు కావాల్సింది చాలా కటిక పేదవులో ఉన్నాడు. ఈయనకు కావాల్సింది అడగమంటే ఈయనేంది మహారాజుకి భోజన పెద్ద ఎంత అని చెప్పి అందరూ నవ్వసాగారు. చాలా వరకు నవ్విన తర్వాత రాజుగారు ఆగండి, ఆయన ఒక మాట చెప్పిండు కదా, మనం కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాలి కాబట్టి నేను మాట ఇస్తున్నాను, మీ ఇంటికి భోజనానికి వస్తా అని చెప్పి చెప్పడంతో రాజుగారు భోజనానికి వెళ్తారంట అని చెప్పి అందరూ జనాలు కాముగా ఉండిపోయి లోపల నవ్వుకుంటూ కొంతవరకు మహారాజు గారు సరే మంచి వీలుని చూసుకొని మా మంత్రి గారితో మహామంత్రి గారితో నేను కబురంపుతాను, అప్పుడు నేను వస్తానని చెప్పి నీ కోరిక తీరుస్తానని చెప్పి ఆయనకు పంపించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మహామంత్రి వెళ్ళడానికి చూస్తే ఒక దారి లేదు. ఎక్కడో అడవి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఎక్కడో ఒక చిన్న గృహంలో ఉంటున్నాడు. ఇవన్నీ చూడ్డానికే ఒక రోజంతా పట్టింది. ఇక్కడికి వచ్చి మహారాజు గారు భోజనం చేయాలి కదా, మరి కావాల్సిన ఏర్పాట్లు మా రాజుగారు చేయమన్నారు కదా అని చెప్పి ఎక్కడి నుంచి అయితే దారి లేకుండా ఉందో దారిని వేశారు.
దారి వేసిన తర్వాత మహారాజు కూర్చోడానికి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశారు. ఇల్లు ఏర్పాటు చేసిన తర్వాత భోజనానికి కింద కూర్చొని చేయరు కాబట్టి అక్కడ కొన్ని టేబుల్స్, కుర్చీలు, వాళ్ళు కూర్చునే మంచికొచ్చే కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేశారు. చేసి చుట్టూ ప్రొటెక్షన్తో రాజుగారు ఎలా ఏ ఇంటికాడ అయితే కూర్చొని ఎలా భోజనం చేస్తారో ఆయనతో ఆ విధంగా చేయాలని చెప్పి మంచి రుచికైన భోజనం అన్నీ తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే మహారాజు అక్కడ భోజనానికి వచ్చారు. వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళా ఆశీర్వదించడానికి వాళ్ళకు ఈయన కాడ కొంత ధనం కూడా ఇచ్చారు. ఆయనకు ఆ విధంగా ఒక ధనాన్ని వచ్చి, ఒక ఇల్లు వచ్చి, రోడ్డు వచ్చి, అన్నీ వచ్చి ఆయన సుఖ సంతలతో ఉన్నారు. అయితే దీంట్లో ముగ్గురికి అవకాశం ఉండే కదా. ఆ 3 అవకాశాలు ముగ్గురు ఒకళ్ళు ఏం కోరుకున్నారండి? కొన్ని వరహాలు, బంగారం కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు తీసుకున్నారు. ఇంకో అతను డబ్బు కావాలని డబ్బు తీసుకున్నారు. ఇంకో అతను నాకు రాజుకి భోజనానికి రమ్మని చెప్పి భోజనానికి రాజుని కోరుకున్నాడు. దీంట్లో ఏం నేను చెప్పబోతున్నాను అనేది మీకు తెలిసి ఉంటుంది. అయితే దీంట్లో ఇందులో నేను చెప్పబోయే మార్గం కానీ రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి శాశ్వతమైనదిగా ఆలోచన, రెండోది ఒక దేవుడే కావచ్చు, మంచిగా ఒకరి ద్వారాగా కానీ ఒక మనిషి ద్వారా కానీ వచ్చి ఏం కావాలని కోరుకుంటే ఒక శాశ్వతమైన జీవితాన్ని కోరుకోవాలని నాకు తెలిసి నాకు అంతవరకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు దీనికి ఎలా ఎలా అయితే మీ మనసుకు అనిపిస్తుందో మా కామెంట్ రూపంలో తెలియపరచగలరు. మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే, బాయ్. అదేవిధంగా లైక్ కూడా చేస్తారని నమ్మకం ఉంది. కానీ ఇది నేను సరిగా చెప్పానో లేదో కూడా నాకు తెలియదు. ఈ కథ మొత్తం విన్నాక మీరు కామెంట్ రూపంలో నాకు రిప్లై ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.